హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి నేను కొన్ని మోడల్ బిట్స్ ఓన్లీ ఫ్రమ్ DA 132 పెస్ట్ ఆఫ్ క్రాప్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ నుంచి తీసుకున్నాను. సో ఇంపార్టెంట్ బిట్స్ డిఫరెంట్ వేలో మనకి ఎలా అడుగుతున్నారో ఇప్పుడు అడిగే ప్యాటర్న్లో కొన్ని ప్రిపేర్ చేశాను. సో అవి మనం చూద్దాము. సో క్లిప్పింగ్ ఆఫ్ రైస్ సీడ్లింగ్ టిప్స్ ఈజ్ మేనేజ్మెంట్ ఫర్ ఆప్షన్స్ వచ్చేసి ఎల్లో స్టెమ్ బోరర్, లీఫ్ ఫోల్డర్, హిస్పా, ఆల్ ఆఫ్ దిస్, నన్. సో హియర్ ఎల్లో స్టెమ్ బోరర్. మనం నార్మల్గా ఎల్లో స్టెమ్ బోరర్లో క్లిప్పింగ్ చేస్తాం, ఎందుకంటే లీఫ్ టిప్స్ పైన ఎగ్స్ అనేది లేయింగ్ అవుతుంది. ఈవెన్ లీఫ్ ఫోల్డర్లో కూడా అంతే, హిస్పాలో కూడా అంతే. సో ఈ మూడు కూడా కరెక్టే. సో మనకి డి ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఆల్ ఆఫ్ దిస్ ఇచ్చారు. ఈ అంటే నన్, నన్ అంటే ఏది కాదని కదా. సో ఇవన్నీ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, డి, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి choose damage symptoms of paddy stem borer. So A, white ears, hopper-borne, dead heart, galls, both A and C. So paddy stem borer ఏంటి, మోనోఫాగస్ పెస్ట్, స్కిర్పోఫాగా ఇన్సర్ట్యులస్. దానివల్ల మనకి వైట్ ఇయర్స్ వస్తాయి హెడ్డింగ్ స్టేజ్లో. అండ్ అదేవిధంగా హాపర్ బాన్ అనేది రాదు. హాపర్ బాన్ అనేది దేనివల్ల వస్తుంది, BPH వల్ల వస్తుంది. డెడ్ హార్ట్స్ కూడా వస్తాయి స్టెమ్ బోరర్ వల్ల. గాల్స్ అనేవి దేనివల్ల వస్తాయి, గాల్ మిడ్జ్ వల్ల వస్తాయి. బట్ ఇక్కడ మనం ఎలిమినేట్ చేయాల్సింది హాపర్ బాన్ అండ్ గాల్స్. సో ఈ బోత్ A అండ్ C is కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్, హయ్యర్ సీడ్ రేట్ ఇన్ సోర్గమ్ ఈజ్ మేనేజ్మెంట్ ఫర్ రికమెండెడ్ ఫర్ విచ్ పెస్ట్, షూట్ ఫ్లై కా, స్టెమ్ బోరర్ కా, ఇయర్ హెడ్ బగ్ కా, ఇస్పానా, ఆల్. షూట్ ఫ్లైకి మనం రికమెండ్ చేస్తాము, స్టెమ్ బోరర్కి రికమెండ్ చేయము, ఇయర్ హెడ్ బగ్ రికమెండ్ చేయము. హిస్పా అనేది అసలు జోఆర్ పెస్టే కాదు. అండ్ ఆల్ అంటే ఆల్ కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, షూట్ ఫ్లై. సో కొందరు స్టెమ్ బోరర్కి కూడా అంటారు, కానీ మెయిన్గా మనం దాన్ని రికమెండ్ చేసేది మాత్రం షూట్ ఫ్లై కోసం. ఇన్ సోర్గమ్ డాష్ పెస్ట్ అటాక్ కాంపాక్ట్ ఇయర్ హెడ్స్. ఆప్షన్స్ సోర్గమ్ ఇయర్ హెడ్ బగ్, గంధీ బగ్, మిడ్జ్, షూట్ ఫ్లై, స్టెమ్ బోరర్. కాంపాక్ట్ ఇయర్ హెడ్స్ని అక్కడ క్వశ్చన్లోనే అర్థమైపోతుంది, సోర్గమ్ ఇయర్ హెడ్ బగ్. ఓకే, సో అది కాంపాక్ట్ ఇయర్ హెడ్స్ని ఎక్కువగా అటాక్ చేస్తుంది. గంధీ బగ్ కాదు, మిడ్జ్ కాదు, షూట్ ఫ్లై కాదు, స్టెమ్ బోరర్. సో కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఏ. దెన్ నెక్స్ట్ వచ్చేసి డెడ్ హార్ట్స్ విత్ నో స్మెల్ అండ్ షార్ట్ హోల్స్ ఇన్ సోర్గమ్ డ్యూ టు. సో మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి మనకు షూట్ ఫ్లై, ఇయర్ హెడ్ బగ్, స్టెమ్ బోరర్, మిడ్జ్, ఆల్ ఆఫ్ ది అబో అని ఇచ్చారు. సో ఆల్ ఆఫ్ ది అబో అయితే అసలే కాదు. షూట్ ఫ్లైస్ అయితే డెడ్ హార్ట్స్ వస్తాయి బట్ షార్ట్ హోల్స్ అనేవి రాదు. ఇయర్ హెడ్ బగ్ అయితే కాదు. దెన్ స్టెమ్ బోరర్ అయితే డెడ్ హార్ట్స్ వచ్చి వితౌట్ స్మెల్ అండ్ షార్ట్ హోల్స్. మిడ్జ్ కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టెమ్ బోరర్, సి. దెన్ చూస్ రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో డెడ్ హార్ట్స్ ఇన్ ప్యాడీ డ్యూ టు ఎల్లో స్టెమ్ బోరర్. ఓకే, కరెక్ట్. దెన్ హాపర్ బాన్ డ్యూ టు హిస్పా, ఇది రాంగ్. హాపర్ బాన్ అనేది మనకి BPH వల్ల వస్తుంది. ఐసోలేట్ సర్క్యులర్ ప్యాచెస్, సో అది BPH వల్లనే వస్తుంది. దెన్ ఫోల్డెడ్ లీవ్స్, హిస్పా, అది తప్పు. బోత్ B అండ్ D. ఓకే, మనకి A అండ్ C అనేవి ఒకవేళ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే A అండ్ C, రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి B అండ్ D కరెక్ట్ ఆన్సర్. దెన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు షూట్ ఫ్లై. సో షూట్ ఫ్లైకి రిలేటెడ్గా ఉన్నది ఏంటి, కాంపాక్టెడ్ ఇయర్ హెడ్స్ కాదు, అది మనం ఇయర్ హెడ్ బగ్ అని డిస్కస్ చేసుకున్నాం. దెన్ సైడ్ టిల్లర్, సెకండరీ టిల్లర్స్. ఓకే, షూట్ ఫ్లై వల్ల మనకి డ్యామేజ్ సెకండరీ టిల్లర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. దెన్ రెడూస్ ఫ్రమ్ స్పైక్లెట్, నో, ఇది మిడ్జ్ వల్ల వస్తుంది రెడూస్ అనేది. సిగార్ షేప్డ్ ఎగ్స్, ఎస్, షూట్ ఫ్లై యొక్క ఎగ్స్ అనేవి సిగార్ షేప్డ్ ఎగ్స్ ఉంటాయి. ఆప్షన్ ఈ, బోత్ A అండ్ D ఈజ్ కరెక్ట్. ఫ్లై విత్ 2 rows ఆఫ్ 6 డార్క్ స్పాట్స్ ఇన్ ఫీమేల్ అండ్ 4 spots ఆన్ మేల్. ఆప్షన్స్ డైమండ్ బ్యాక్ మాత్కు అట్లా ఉంటుందా, షూట్ ఫ్లైయా, సాఫ్ట్ ఫ్లైయా, గాల్ ఫ్లైయా. ఏ ఫ్లై. సో నార్మల్గా సోర్గంలో షూట్ ఫ్లై, B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, డైమండ్ బ్యాక్ మాత్కి 3 డైమండ్స్ ఉంటాయి వింగ్స్ పైన. సో మెయిన్గా షూట్ ఫ్లై 2 rows 6 డార్క్ స్పాట్స్ ఫీమేల్కి అయితే, అదే మేల్ అయితే మొత్తం 4 ఉంటాయి. నెక్స్ట్
చూస్ కరెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు రెడ్ హెయిర్ క్యాటర్పిల్లర్. సో ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏదైతే కరెక్ట్ ఉందో అది రెడ్ హెయిర్ క్యాటర్పిల్లర్కి రిలేటెడ్గా ఉన్నవి సెలెక్ట్ చేయాలి. అవి వచ్చేసి ప్లేసింగ్ షూట్స్ ఆఫ్ మోరింగా, డిగ్గింగ్ ట్రెంచ్, గ్రోయింగ్ బెండీస్, అడల్ట్ హైబర్నేషన్. సో ప్లేసింగ్ షూట్స్ ఆఫ్ మోరింగా అనేది అసలు కాదు. మనం జెట్రోఫా అండ్ వేరే షూట్స్ అనేవి ఐపోమియా షూట్స్ అనేవి యూజ్ చేస్తాము. డిగ్గింగ్ ట్రెంచెస్ అనేది కరెక్ట్. గ్రోయింగ్ బెండీ అనేది కాదు, ట్రాప్ క్రాప్గా మనం కౌపీ యూజ్ చేస్తాము. అండ్ అడల్ట్ హైబర్నేషన్ అసలే కాదు, అది మనం ప్యూపల్ హైబర్నేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. అడల్ట్ అయితే గ్రౌండ్నట్లో వచ్చేటువంటి వైట్ గ్రబ్ అనేది అడల్ట్ హైబర్నేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో కరెక్ట్ వచ్చేసి డిగ్గింగ్ ట్రెంచెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. సో ఇవి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నేను కొత్తగా ఇంకొక లెవెల్ స్టార్ట్ చేశాను, అగ్రి పయనీర్స్ అని. సో దాంట్లో ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో అందులో జాయిన్ అయితే ఈజీగా అన్ని వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా పెట్టలేదు, నెక్స్ట్ నుంచి నేను దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగ్రి క్లాసెస్.